బాక్సాఫీస్ వద్ద సలార్ సునామీ మామూలుగా లేదు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం 2 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ 295 కోట్ల 70 లక్షలు కావడం ట్రేడ్ అని ఆశ్చర్యపరుస్తోంది. రెగ్యులర్ ట్రాకింగ్ చేసే పలు వర్గాలు 250 కోట్లని చెబుతున్నాయి. దేనికి ఖచ్చితమైన నిర్ధారణ లేదు కాబట్టి ప్రొడక్షన్ హౌస్ దే పరిగణనలోకి తీసుకోవాలి. లెక్కల సంగతి పక్కన పెడితే వీకెండ్ మొత్తం పూర్తిగా సలార్ ఆధీనంలోనే ఉంది. ఏబీసీ సెంటర్లనే తేడా లేకుండా అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ బోర్డులు పడుతున్నాయి. హైదరాబాద్ లాంటి చోట్ల సులభంగా టికెట్లు దొరికే పరిస్థితి లేదు. కర్ణాటక, తమిళనాడులో మంచి దూకుడు చూపిస్తున్న సలార్ కేరళలో మోహన్ లాల్ నేరు వల్ల కొంత ప్రభావం చెందింది కానీ ఫైనల్ గా డామినేట్ చేసిన మాట వాస్తవం. ఓవర్సీస్ లో మొదటి వీకెండ్లోనే 5 మిలియన్లు దాటొచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ డంకీ యావరేజ్ స్టాక్ ఉన్నప్పటికీ పలు దేశాల్లో డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. బాలీవుడ్ వర్గాలు దానికే ఎక్కువ వసూళ్లని చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రియాలిటీ వేరుగా ఉంది. ముంబై మరాఠా మందిర్లో డంకీ తీసేసి మరీ సలార్కి 3 షోలు ఇచ్చేయడం సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ అయ్యింది. రేపు అఫీషియల్ క్రిస్మస్ సెలవు. శని ఆదివారాలకు ధీటుగా నంబర్లు నమోదు కాబోతున్నాయి. ఏపీ తెలంగాణలో 80% దాకా థియేటర్లలో సలార్ మాత్రమే నడుస్తోంది. ముఖ్యంగా బిసి కేంద్రాల్లో ఎక్కడ చూసినా ప్రభాస్ కటౌటే. డంకీ షోలు తగ్గించేగా అక్వామెన్ ది ఫాలెన్ కింగ్ డంకీ డిజాస్టర్ రిపోర్ట్స్ రావడంతో బయ్యర్లు ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వకుండా వాటిని సలార్కి కేటాయిస్తున్నారు. స్క్రీన్లు ఎక్కువగా ఉండే చోట మాత్రమే యానిమల్, హాయ్ నాన్నలు కంటిన్యూ అవుతున్నాయి తప్పించి మిగిలిన చోట్ల పూర్తిగా సెలవు తీసేసుకున్నాయి. జనవరి 1 దాకా సలార్ స్పీడ్కి బ్రేకులు కష్టమే.